వెల్కమ్ టు టూత్ టేల్స్ సిరీస్. సార్, ఉపవాసం చేస్తే నోటికి మంచిదేనా సార్? ఈ క్వశ్చన్ వినగానే నాకు చిన్నప్పుడు కథ గుర్తుకొచ్చింది. ఒక అడవిలో ఒక కోతి ఉపవాసం చేసి ధ్యానం చేద్దాం అనుకుంటుంది. ధ్యానం మొదలు పెడుతుంది. మొదలు పెట్టగానే అమ్మో నేను ఉపవాసం చేస్తున్నాను, నాకు నీరసం వచ్చేస్తుంది, తర్వాత ఫుడ్ ఎత్తుక్కోవడం కష్టం అవుతుంది అని చెప్పి ముందు వెళ్ళి రకరకాల చెట్ల దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుని చెట్టు పైన దాచుకుని మళ్ళా ధ్యానం మొదలు పెడుతుంది. ధ్యానం మొదలు పెట్టిన కొంతసేపటికి చెట్టు పైన ఉంది ఫుడ్ ఎంత, నాకు ఉపవాసంలో ఉండడం వలన నీరసం వస్తే చెట్టు పైకి ఎక్కలేనేమో అని చెట్టు పైన పెట్టుకున్న ఫుడ్ అంతా తీసుకొచ్చి దగ్గర పెట్టుకుని మళ్ళా ధ్యానం మొదలు పెడుతుంది. మళ్ళా కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత ఈ ఉపవాసం వలన ఫుడ్ సరిగ్గా తినలేనేమో, మరీ దూరంగా ఉంది అని చెప్పి కొంత ఫుడ్ని నోట్లోనే పెట్టుకొని ధ్యానం మొదలు పెడుతుంది. ధ్యానం మొదలుపెట్టిన కొంతసేపటికి మళ్ళా లేచి నోట్లో ఉన్న ఫుడ్ నోట్లో ఉంటేనే మింగేస్తే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని ఆ నోట్లో ఉన్న ఫుడ్ మింగేసి ధ్యానం మొదలు పెడుతుంది. ఇంకా ఫుడ్ పడిన తర్వాత జ్ఞానం ఏముంటుంది, మెల్లిగా నిద్ర వస్తుంది. సర్లే ఫుడ్ నేను ఇవాళ తింటేనేమి రేపు తింటేనేమి నేనే కదా తినేదని సరిపెట్టుకుని తినేసి పడుకుంటుంది. నువ్వు అడిగిన దానికి నాకు ఈ స్టోరీ గుర్తుకొచ్చింది. అయినా కూడా ఉపవాసం చేయడం వలన నోరు ఒక్కొక్కసారి డ్రై అవుతూ ఉంటుంది. డ్రైగా ఉన్న నోరుకి బ్యాక్టీరియా కంటామినేషన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల నోరు దుర్వాసన వచ్చే స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్లాక్ ఫార్మేషన్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయినా కూడా ఉపవాసం అనేది టెంపరీ కాబట్టి కొంచెం నోరు హైడ్రేట్ చేసుకుని, అంటే నీరు ఎక్కువగా తాగడం వలన నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి ఊసేయడం వలన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం వలన సరైన కేర్ తీసుకుంటే నోటికి అంతగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు.